కొంచెం తగ్గించిన అక్కడ 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 తగ్గించు. హలో చెక్. యోహాను సువార్త ఇప్పుడు ఇక్కడ పెంచిన. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 ఒకసారి చదివి వినిపిస్తాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాలని కోరుచున్నాను. ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 వర్సెస్ 31 and 32. 31 మరి మధ్యలో నుండి చదువుతాను. చూడండి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము, అందరు చెప్పండి, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ప్రభు అయిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, దేవా నా ఆవేశము కాదు, నా మాటలు కాదు, నీవు మాత్రమే నన్ను కేవలం ఒక పాత్రగా వాడి మాతో మాట్లాడి ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ ఆహారము దయచేయమని కోర్చు. యేసుక్రీస్తు సర్వశక్తుని నామములో అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంతమంది బ్యాంకుకు వెళ్ళారండి ఒక్కసారైనా? చాలా సంతోషం. బ్యాంక్ క్యాషియర్ దగ్గర ఒక పోస్టర్ అంటించి ఉంటుంది, గమనించారో లేదో? ఏంటా పోస్టర్ అంటే, నిజమైన నోటును నకిలీ నోటును మీరు ఎలా కనుగొనాలి, నిజమైన నోటుకు ఇవి ఉంటాయి, నకిలీ నోట్లో అవి మిస్ అవుతుంటాయి అని చెప్పి, ఇప్పుడు నేను కూడా ఒక ఫోటో ఇక్కడ తీశాను, మీకు స్క్రీన్ మీద కనబడదు కాబట్టి నాకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నోటు మీద ఒకవైపే ఒక 10 ఆనవాలు ఉన్నాయి. ఒకవైపే. బ్యాక్ సైడ్ ఇంకెన్ని ఉంటాయో ఏంటంటే, మీరు చెప్పండి, ఒక మంచి 500 నోటు ఒరిజినల్ అని ఎలా గుర్తుపడతారు? గాంధీ బొమ్మ ఎక్కడ? మధ్యలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది, వెరీ గుడ్. తర్వాత గాంధీ బొమ్మ ఈ వైట్ కలర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హోలోగ్రామ్ ఉంటుంది, అంటే మనము ఎండకి లేకపోతే వెలుతురికి పెట్టి చూస్తే కనబడుతుంది. తర్వాత మనకు కుడివైపు ఎడం వైపు గీతలు ఉంటాయి. ఆ గీతలని మనం స్పర్శతో తెలుసుకోవచ్చు. స్పర్శతో తెలుసుకున్న వారికి, ఎందుకంటే అంధవైకల్యము, కళ్ళు కనిపించని వారికి ఆ స్పర్శ ద్వారా, బ్రెయిలీ కోడ్ ద్వారా అది ఏ నోటో తెలిసిపోతుందట. తర్వాత సిరీస్, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి నోటు మీద ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, దాదాపు 20 సంవత్సరాల నుంచి బ్యాంకులో పనిచేస్తూ నౌ హీఈస్ అ మేనేజర్ ఇన్ యాక్సిస్ బ్యాంక్. ఆయన అంటాడు, నేను క్యాషియర్గా దాదాపు ఒక 10-15 సంవత్సరాలు పనిచేసినరా, నాకు కళ్ళకు గంతలు కట్టేసి ఒక నోట్ల కట్ట తీసుకొని 99 ఒరిజినల్ నోట్లు పెట్టు, 1 డూప్లికేట్ పెట్టు, నా చేతికి ఇచ్చేసాయి, నువ్వు 20 లెక్క పెట్టే లోపట ఆ దొంగ నోటు ఏదో పసిగడతా అన్నాడు. పేకుతున్నాడేమో అనుకున్నాను నేను. పసిగట్టాడు. నేను అసలు షాక్ అయిపోయాను. నాతో పాటు చాలామంది ఉండే. ఎందుకు అనంటే, ఈ బ్యాంకులో పనిచేసే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఉంటుందట. మీకు ఎంతమందికి తెలుసో లేదో కానీ, ఎస్పెషల్లీ క్యాషియర్స్ దగ్గర లేకపోతే క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని నేర్చుకునే వాళ్ళకి పనిచేసే వారికి ఒక సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ముఖ్యమైన భాగం ఏంటిదంటే, మంచి నోటును ఎలా పసిగట్టాలి, దొంగ నోటును ఎలా పసిగట్టాలి. ఎందుకు పసిగట్టాలి? చలామణి అయిపోతే పోలే. దొంగ నోటుని ఎందుకు పసిగట్టాలి? అది ఇల్లీగల్ కాబట్టి, చెల్లదు కాబట్టి. వెరీ గుడ్, ఓకేనా. రెండోది, మన 500 రూపాయల దొంగ నోటు ఏదైతే ఉందో అది చలామణి మన దేశంలో జరుగుతుందా ఎక్కువగా, లేకపోతే శ్రీలంకలోనో పాకిస్తాన్లోనో జరుగుతుందా ఎక్కువగా? కదా. ఎందుకంటే ఇండియా నోటుగా ఉంటున్న ఒక నకిలీ నోటు పాకిస్తాన్లో అసలు చెల్లదు, లేకపోతే శ్రీలంకలో చెల్లదు, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో చెల్లదు. కాబట్టి
ఎక్కడైతే మంచి నోట్లు ఉంటాయో అక్కడే దొంగ నోట్లు కూడా ఉంటాయి. ఈరోజు నా వాక్య అంశము, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకొనుడి. అబద్ధ బోధ గురించి, అబద్ధ బోధకుల గురించి ఈరోజు మన వాక్య భాగము ఉంటుంది. దేవుడు అంటున్నాడు, సత్యమును ఎరిగిన వారైతే మీరు వాక్యమందు నిలిచి ఉంటారు. ఆ సత్యము తెలుసుకున్న వారు మీకు ఫ్రీడమ్ దక్కుతుంది. దేని నుండి ఫ్రీడమ్ అంటే పాపము నుండి, నకిలీ నుండి, ఫేక్ నుండి ఫ్రీడమ్ దక్కుతుంది. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని వాక్యంలో ఇంతకుముందు చదువుకున్నాము. బట్టలు కొట్టుకుంటున్నారు కదా, ఎంతమందికి మీకు ఈ టాలెంట్ ఉందయ్యా? ఏ టాలెంట్ అంటే, బట్టల షాప్కి వెళ్ళి, ఎస్పెషల్లీ రెడీమేడ్ కాదు నేను మాట్లాడేది, బట్ట, క్లాత్, టెక్స్టైల్ షాప్కి వెళ్ళి మీరు ఇలా ముట్టుకొని, ఈ క్లాత్ మంచిది, ఈ క్లాత్ మంచిది కాదు, గట్టి గుంజితే చినిగిపోతుంది అని బట్టను ముట్టుకొని స్పర్శ ద్వారాలో లేకపోతే చూసి ఇది మంచిది ఇది చెడుది అని ఎంతమందికి తెలుసు చెప్పడం? నాకు తెలియదు, మా నాన్నగారికి తెలుసు బాగా, ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు కూడా పెద్దవారికి తెలిసి ఉంటుంది తప్పకుండా. మీరు బట్టను ముట్టుకోవడం ద్వారా తప్పకుండా తెలుస్తుంది. సరే, మీకు అంత కష్టమైన ప్రశ్న అడిగితే సింపుల్ ప్రశ్న అడుగుతాను. బియ్యం మంచి బియ్యమా కాదా అని చేతిలో పెట్టుకొని చూస్తాము, ఎలా తెలుస్తుంది? చేతిలో పట్టుకొని చూస్తేనా, జోకుతేనా? కొంతమంది తింటారు, కొంతమంది లైట్కి దాని పాలిష్ని చూస్తారు, కొంతమంది అది ఎంతగా ముక్కలు ముక్కలైందో నూకలైందో చూస్తారు, దాని లెంత్ని చూస్తారు. ఎంత వైట్గా ఉంటే అంత మంచిది కదా, ఎంత పాలిష్ చేస్తే అంత మంచిది కదా. బయట వాడు బనానాస్ అమ్ముతా ఉంటాడు, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మామిడి పండ్లు అమ్ముతాడు. ఐశ్వర్యరాయ్ కూడా అంత అందంగా ఉండదు, ఆ మామిడి పండు మాత్రం అంత తెల్లగా ఉంటుంది. ఏ హీరో హీరోయిన్ కూడా అంత అందంగా ఉండదు. వాడు అమ్మే బనానాస్ మీద ఒక్క మచ్చ, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి అమ్ముతాడో ఏమమ్ముతాడో తెలియదు, కానీ ఒక్క మచ్చ, ఒక్క గీత ఉండకుండా తెల్లగా, లేకపోతే పసుపచ్చలో కలర్లో ఉంటుంది మన చేరు ఉన్నట్టు. ఒరిజినల్ ఎప్పుడు కూడా అంత తెల్లగా ఉండవు. మీరు ఒకవేళ అలాంటి బనానాస్ కానీ అలాంటి మామిడి పండ్లు కానీ కొంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు ఆహార పదార్థంలో ఎస్పెషల్లీ ఈరోజు 2025 సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు లేచి, మా కాలనీలో ఈరోజు ఒక ఫేమస్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఫ్రీ మెడికల్ చెకప్ చేశారు. ఇప్పుడు అందరినీ కూడా ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఇక్కడ అందరికీ కూడా బాడీ చెకప్లు చేస్తే 100% ఆరోగ్యవంతుడు ఇక్కడ ఒక్కడు ఉండడు తెలుసా, ఒక్కళ్ళు ఉండరు. నేను రాసిస్తా, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, టెన్షన్ లేదు, థైరాయిడ్ లేదు, ఇది లేదు అది లేదు అని ఇక్కడ ఒక్కళ్ళు వెళ్ళరు. మీ చిన్న పిల్లలతో సహా చెప్తున్నాను. చిన్న పిల్లలకి ఇప్పుడు బాగా సైట్ వస్తుంది, యూట్యూబ్లో చూసి అది చూసి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము సరి అయిన పోషకమైన పదార్థము, లేకపోతే సరి అయిన ఆహారము, మంచి పదార్థము, ప్రశస్తమైన పదార్థము తినక ఈ రోజుల్లో చాలామంది అనారోగ్య పాలవుతున్నారు. అది శరీరానికి సంబంధించి. శరీరానికి మనము మంచి పదార్థము ఎలాగైతే తినాలని ఆశపడుతుంటామో, మన ఆత్మలకు కూడా ఆత్మీయ ఆహారము, అలాంటి పోషక పదార్థము తినడానికి మనము పూర్తి ప్రయత్నం చేయాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకోండి. ఒకసారి ఆ టైటిల్ స్లైడ్ పెట్టున్నానా, భలే నచ్చింది నాకు. ఆ టైటిల్ స్లైడ్లో ఏం కనబడుతుంది మీకు? ఒక సైడ్ గొర్రె, ఇంకో సైడ్ తోడేలు. తోడేలది మీకు గుర్తొచ్చిందో రాలేదో కానీ కావాలంటే లేచి కూడా చూడండి. పాపం వంగి వంగి చూస్తున్నాడు జిత్తు. మీరు మీ మధ్యకు గొర్రె చర్మము వలె వేసుకొని తోడేళ్లలో మీ మధ్య వస్తూ ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యంలో చెప్పారు. యూ థింక్ దట్ దే ఆర్ షీప్, బట్ దే ఆర్ నాట్ షీప్, దే ఆర్ రావెనస్ వుల్ఫ్స్, భయంకరమైన తోడేళ్లు. ఎందుకు అనంటే, అబద్ధ బోధను, అబద్ధ పోకడలను, అబద్ధ నాటకాలను వేస్తూ మనము అబద్ధానికి ఎంతగా అలవాటు పడిపోయామంటే, ఇదిగో ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, ఎవరైతే వాక్యానుసారమైన సత్యాన్ని బోధించడానికి వచ్చినప్పుడు వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక విషయం జరిగింది, రీసెంట్గా కాదులే కానీ కరోనాకు ముందే జరిగింది. ఏం జరిగిందంటే, ప్రపంచంలో ఒక ఆయనకి ఒక భిన్నమైన రికార్డు ఉంది.
ఒక వరల్డ్ రికార్డ్, చాలా భిన్నమైనది, వింటే అవాక్కైతారు. ఏంటి ఆ రికార్డు తెలుసా? దాదాపు 60 సంవత్సరాల నుండి ఆయన స్నానం చేయలే. 60 సంవత్సరాల నుండి ఆయన స్నానం చెయ్యలే. సమ్ ముస్లిం దేశానికి, ఇరానో ఇరాకో ఎక్కడో ఉంటాడు ఆయన. ఆయన రోజుకి ఏదో భిక్షాటన చేసో ఏదో ఒకటి చేసి ఒక ముద్ద తింటాడు. ఆయన దగ్గర ఉన్న ఏకైక వస్తువు ఏంటిదంటే ఒక పైపు, ఒక ప్లంబింగ్ పైపు. దాంట్లో ఆయన సంపాదించిన కొంచెం డబ్బులతోని పొగాకును జమ చేసి దాన్ని కాల్చి ఆ సరదా తీర్చుకొని ఆ రోజుకి అది చాలా ఆయనకి. ఆయన స్నానం చెయ్యడు. ఫోటోలు కొట్టండి మీరు, తర్వాత గూగుల్లో మీకు తెలిసిపోతుంది. అయితే ఒక ఎన్జిఓ వాళ్ళు ఏం చేశారంటే, మనం ఒక విద్వాంసాన్ని లేకపోతే ఒక న్యూస్ని సృష్టిద్దామని చెప్పి ఆయనని తీసుకెళ్ళి ఆయనని శుభ్రపరిచే ప్రయత్నం చేశారు. ఆయనని క్లీన్ చేశారు, మంచిగా స్నానం పోశారు. చచ్చిపోయాడు ఆయన, పాపం చచ్చిపోయాడు. ఎస్, చచ్చిపోయాడు. ఆయన అశుభ్రతకి ఎంతగా అలవాటు పడ్డాడంటే, మైలకు ఎంతగా అలవాటు పడ్డాడంటే, ఆయన శరీరము, మన శరీరానికి ఉంటున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? మనము దేనికంటే అది అలవాటైపోతుంది. ఇప్పుడు కశ్మీర్లో లేకపోతే కెనడాలో, ఆర్టిక్ సర్కిల్లో, అంటార్టికాలో అక్కడ మంచుకి అలవాటు పడ్డారు కాబట్టి అక్కడ జనులు అక్కడ జీవించగలుగుతారు. ఆఫ్రికా ఎడారులలో భయంకరమైన ఎండ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం అలవాటు పడి, అంటే మన శరీరము ఫ్లెక్సిబుల్, ఎక్కడ ఉంటే దానికి అడ్జస్ట్ అయ్యే గుణము, తత్వము మన శరీరాలకు ఉంటుంది. పాపం ఈ వ్యక్తి అశుభ్రతకు అలవాటు పడ్డాడు. వీళ్ళేమో ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దామని చెప్పి ఆయనని క్లీనింగ్ చేసే ప్రయత్నంలో చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు. అంటే అశుభ్రతకు అలవాటు పడి ఒకటేసారి శుభ్రత వచ్చేసరికి మనకు అది వంట పట్టదు. అబద్ధ బోధకు అలవాటు పడి వాక్యానుసారమైన సత్యము మనకు వినిపించినప్పుడు ఏంది అసలు ఈయన కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని చెప్పి సత్యాన్నే ఎదుర్కొనే ధోరణిలో మనం వస్తూ ఉంటాము. కాబట్టి దయచేసి మరి ముఖ్యంగా మనము ఉంటున్న ఈ దశాబ్దములో, ఈ సంవత్సర కాలములో, ఈ యొక్క మోడర్న్ క్రిస్టియానిటీ ఉంటున్న టైంలో 10 మంది బోధకులలో 8 మంది వరకు, నిక్కాసుగా నేను చెప్పగలుగుతున్నాను, 8 మంది వరకు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారే. వాక్యానుసారమైన వాక్యము చెప్పే ప్రశస్తమైన బోధకులు చాలా చాలా తక్కువ. ఎలా అంటే మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, కొన్ని కాదు చాలానే వచనాలు చూపిస్తాను. వీలైతే మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి మీ ప్రయత్నం చేయండి. 2 తిమోతి 4:3 చూడండి. 2 తిమోతి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హిత అంటే మంచి, ఒకవేళ వీలైతే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. మేము కావాల్సుకొని స్క్రీన్లో ఇప్పుడు చిన్నగా చేసేసాము, మీరు బైబిల్ ఓపెన్ చేసుకున్నా పర్వాలేదు. కానీ వింటే అన్నిటికన్నా మంచిది, మీకు మాకు అందరికీ మంచిది. 2 తిమోతి 4:3 ఏమనుందంటే, ఎందుకనగా హితబోధను సహింపక దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసము పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు మన చెవులు, మన మనస్సు, మన బోధ, మన ఆత్మీయత అటువైపు తిరుగు కాలము వచ్చేసింది. వచ్చును కాదు, వచ్చేసింది. జ్ఞాపకం చేసుకోండి, మెజారిటీ మైనారిటీ అని అంటారు కదా, మెజారిటీ తప్పుదోవలో వెళ్తుంది. దేవుడు 2 మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి విశాలమైన మార్గము, ఒకటి ఇరుకు మార్గము. విశాలమైన మార్గము నాశనానికి నడుపుతుంది అన్నాడు, ఇరుకు మార్గము పరలోకానికి నడుపుతుంది అన్నారు. అందరూ కూడా ఏమైంది తెలుసా? విశాల మార్గాన్నే ఎంచుకున్నారు. అందరూ చేసేది చేస్తే రైట్ అయిపోదు, రైట్ చేస్తేనే అది రైట్ అవుతుంది. కానీ అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాను అంటే అక్కడే నువ్వు కాంప్రమైజ్ అయినట్టు లెక్క. సో కల్పన కథలు, తర్వాత హితబోధకు ఆకర్షించక స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకు తామే పోగు చేసుకుందురు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? బోధకుల గురించి కాదు. విశ్వాసులు అక్కడికి వెళ్తారట. ఎక్కడైతే కల్పనా కథలు జరుగుతాయో,
ఎక్కడైతే భయంకరమైన దురాశ, స్వకీయ దురాశకు సంబంధించిన వాక్యం దొరుకుతుందో అక్కడనే ఎక్కువ మంది కలుస్తారు. నిజము చెప్పే దగ్గర, వాక్యానుసారమైన సత్యము బోధించే దగ్గర ఎప్పుడు కూడా గుంపులు చిన్నగానే ఉంటాయి. మన సంఘం చిన్నగా ఉందా? స్తోత్రం దేవునికి, పర్వాలేదు. మనకు వేల మంది అవసరం లేదు, కానీ హితబోధ మనకు కావాలి. హిత అంటే సత్యము. 2వ వచనం చూడండి, 2 పేతురు 3:16, 2 Peter chapter 3:16. సారీ, 1 Peter, అది 1 Peter, 2 Peter. వీటిని గూర్చి తన పత్రికలలో బోధించుచున్నాడు. అయితే వాటిని కొన్ని సంగతులను గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనలు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. దేవుడు బోధను మనందరికీ కూడా ఇచ్చినప్పుడు, బోధ అంట అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థము కాదు. ఒక మాట చెప్తాను వినండి. A.W. టౌజర్ అని ఒక ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, వన్ హూ లవ్స్ ద ట్రూత్ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ అండ్ ద వన్ హూ ఇస్ డిసోబీడియంట్ విల్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రూత్. ఎవరైతే వాక్యానికి విధేయత చూపుతారో వారికి సత్యము అర్థమవుతుంది. ఎవరైతే వాక్యానికి విధేయత చూపేరో లేకపోతే అవిధేయులుగా ఉంటారో వారికి వాక్యము సచ్చినా అర్థం కాదట. అండ్ దట్ ఈస్ ద ట్రూత్. నువ్వు వాక్యాన్ని పట్ల విధేయత చూపించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్క నుంచి కూర్చొని ఇది 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 అని నీకు చిన్న బాల శిక్ష లేకపోతే పెద్ద బాల శిక్ష అంటారు కదా, అలా నీకు వీళ్ళు దిద్ది మరీ నీకు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ కావలసింది మొట్టమొదటిగా విధేయత. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. తాను హితబోధ విషయమై జనులకు హెచ్చరించుటకును ఎదురాడి వారి మాటను ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం వింటామో, ఒకవేళ మీలో ఎవరికైనా రేపు వాక్యాన్ని ఇతరులకు చెప్పే అవకాశం, సువార్త చెప్పడానికి అవకాశం ఉందనుకో, ఆల్వేస్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. కొన్నిసార్లు ఏమైపోతుందంటే నిజము పట్ల నిలబడడానికి మనల్ని తృణీకరించబడుతుంది, లేకపోతే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. లోకం యొక్క పోకడ, దేవుని యొక్క పోకడ ఎప్పుడు ఒకటి కాదండి. ఎప్పుడు కూడా మనము ఆ ప్రవాహానికి ఎదురీదాలి, లోకము యొక్క ప్రవాహానికి ఎదురీదాలి. ఎప్పుడైతే నువ్వు ఎదురీదుతావో అప్పుడే నువ్వు నిజానికి, సత్యానికి, దేవుని కోసం నిలబడినట్టు లెక్క. అయితే అప్పుడు మనము కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతాము. నిజం చెప్తే ఎక్కడ నేను టెన్షన్లో పడిపోతానేమో, లేకపోతే ఎక్కడ నేను ఆపదలో పడిపోతానేమో, ఎప్పుడు కీడులో పడిపోతానేమో, లేకపోతే నిజం చెప్తే నేను కరప్షన్ చేయకపోతే, లేకపోతే నేను స్వచ్ఛంగా నీతిగా ఉంటే. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అందరూ దాదాపుగా లంచాలు తీసుకుంటారు, అందరూ దాదాపుగా అవినీతి చేస్తూ ఉంటారు. కానీ ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్కడు అవినీతి చేయడు, నీతిగా బతుకుతాడు, కరెక్ట్గా నికాసుగా బతుకుతాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆ ఆఫీస్లో వాడిని వెలేస్తారు, అతన్ని దూరంగా పెడతారు. దేవుడు అంటాడు కదా, డోంట్ లెట్ ద ఫీలింగ్స్, ఏమంటాడంటే, ఇఫ్ యూ థింక్ ద వరల్డ్ హ్యాస్ హేటెడ్ యూ, నో దట్ ఇట్ హ్యాస్ హేటెడ్ మీ ఫస్ట్. నువ్వు అనుకుంటున్నావు లోకము నిన్ను ద్వేషించిందని, కానీ నీకంటే ముందు లోకము నన్ను ద్వేషించింది, అందుకనే నేను సిలువెక్కాను. సో ఇప్పుడు నువ్వు నా సిలువను, నా కాడిని నువ్వు మోయాలనుకుంటే లోకం నిన్ను కూడా ద్వేషిస్తుంది. కానీ దాని గురించి నువ్వు బాధపడొద్దు, దాని గురించి నువ్వు భయపడొద్దు. నీ ఆఫీసర్ల గురించి, నీ పక్కన ఉంటున్న వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు ఎప్పుడు కూడా భయపడొద్దు. భయపడకుడి అని ఎన్నిసార్లు రాస్తుంది? 366 సార్లు బైబిల్లో రాస్తుంది. ఎవరిని గురించి భయపడకుడి అంటే, లోకంలో ఉంటున్న వారిని చూసి భయపడకుడి. కానీ దేవుని పట్ల కూడా నీకు భయం లేకుండా ఉంటే దేవుడు నిన్ను ఇట్లా తుడిచేస్తాడు. దేవుని గురించి, దేవుని పట్ల తప్పకుండా భయము, భక్తి కలిగి ఉండాలి. మరి ఇంకో మాట చూడండి, అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము.
నిన్నెవనిని తృణీకరింపనీయకుము. ఇదిగో ఈ పోకడ ఈ రోజుల్లో బాగా ఉంది. ఏంటా పోకడ అంటే, ఎక్కడైతే కల్పనా కథలు లేకపోతే వాక్య విరుద్ధమైన కథలు లేకపోతే వాక్య విరుద్ధమైన మాటలు ఎక్కడైతే బాగా మాట్లాడతారో అక్కడ బాగా జనాలు వస్తూ ఉంటారు. బాగా జనాలు వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇట్లాంటి ఇంకో 2 బాక్సులు ఎక్కువ కావాలి. ఏంటి? చర్చ్ భాషలో అయితే ఆఫరింగ్ బాక్సులు, కానీ పాస్టర్ల భాషలో ఏంటో తెలుసా? అది కలెక్షన్ బాక్సులు. ఈరోజు కలెక్షన్ ఎంత? ఎస్పెషల్లీ మొదటి ఆదివారము, రెండో ఆదివారము కలెక్షన్ ఎక్కువ వస్తుంది, ఫుల్. దశంభాగాలు వస్తాయి, కృతజ్ఞత కానుకలు వస్తాయి. 3వ వారము 4వ వారము వీక్. అందుకే కొంతమందికి ఒక అలవాటు ఉంది, కానీ ఒక విడ్డూరమైన అలవాటు. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మినిస్ట్రీ కింద చిన్న చిన్న చర్చెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు ఒక అలవాటు ఏంటిదంటే, నెలలో 4 వారాలు కదా, 1 వారపు కానుక మీరు మా మెయిన్ మినిస్ట్రీకి, మెయిన్ బ్రాంచ్కి పంపించాలి అని ఒక రూల్ ఉంటుంది. మీరు కొన్ని మినిస్ట్రీస్ గురించి విని ఉండవచ్చు, నేను పేర్లు చెప్పను, మీకు తెలుసు. కానీ ఈ పంపించే వాళ్ళు ఎప్పుడు కూడా మొదటి వారాన్ని 2 వారాన్ని పంపించారు తెలుసా? 3వ వారాన్ని 4వ వారాన్ని పంపిస్తారు. ఎందుకంటే అప్పుడు కలెక్షన్ ఎక్కువ వస్తుంది. సో ఆఫరింగ్ పోతుందనేమో, లేకపోతే నా పక్కన ఎవరు కూర్చోరేమో, లేకపోతే నాతో మాట్లాడరేమో మా జనాలు, ఇది ఎక్కువగా పాస్టర్లకు వర్తిస్తుంది. సత్యాన్ని ఎప్పుడు కూడా బహాటంగా నువ్వు ప్రకటించాలని చెప్పి, దుర్బోధను ఖండించాలని చెప్పి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము ఉంది. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. 1 పేతురుకు వద్దాము. 1 పేతురు 4:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఆగుదాం ఒక్కసారి. దేవోక్తి లేకపోతే దైవోక్తి అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క యుక్తి. యుక్తి అంటే జ్ఞానము, వాక్యము అని అర్థము. వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు ఒకవేళ బోధించేవాడివైతే, ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా నీవు బోధించేవాడివైతే దేవుని యుక్తిని బోధించాలి. కానీ ఈరోజు చాలామంది చేసేది ఏంటో తెలుసా? వాళ్ళ స్వయుక్తిని చేస్తున్నారు. ఆ స్వయుక్తి ఎలా ఉంటుందో తెలుసా? చర్చిలో కార్కి వేలంపాట పాడడము, చర్చిలో లక్కీ డిపులు తీయడము, చర్చిలో ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి అని చెప్పడము. నేను ప్రార్థన చేస్తే, ఒక ఆయన అంటాడు, నేను ప్రార్థన చేస్తే మీ అందరి ప్రార్థన కంటే ఫాస్ట్గా రాకెట్ లాగా నా ప్రార్థన ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నీకు తొందరగా జవాబు వచ్చేస్తుంది. నువ్వు 10,000 ఇస్తే 1,00,000 అవుతుంది, నువ్వు 20,000 ఇస్తే 2 లక్షలు అవుతుంది అని శ్రీరామ్ చిట్స్లో కూడా లేనటువంటి ఆఫర్లు, స్కీమ్లు చర్చిలో ఉన్నాయి ఈరోజు. అది మన యుక్తి, అది మనుష్యుని యుక్తి, కమర్షియల్ యుక్తి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు బోధించాలని అనుకున్నట్లయితే దేవోక్తి తప్ప ఇంకా మీ నోటి మాట రాకూడదు. స్టేజ్ ఎక్కక ముందు ప్రతిసారి నాకు లోపల నేను ప్రార్థన చేసుకుంటాను ఏంటంటే, దేవా నా మాటలు వద్దు, నా యుక్తి వద్దు, నేను కేవలం ఒక మైక్ మాత్రమే, సౌండ్ని యాంప్లిఫై చేసి బయటికి పంపించేస్తాను అంతే. ఇప్పుడు మీకు మంచి మెసేజ్ కావాలంటే నేను ఇది బంద్ చేసేసి పక్కన పోయి కూర్చుంటా, మెసేజ్ వస్తుందా? రాదు. అలాగే ఈ మైక్ ఎలాగో నేను అలాగే, ఇక్కడ నిలబడే పాస్టర్ అలాగే సొంత మాటలు కట్టిపెట్టి దేవోక్తిని మాత్రమే ప్రచురించాలని చెప్పి మరి దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో వాక్యం చూపిస్తాను. 1 పేతురులోనే ఉన్నాం కదా, 2వ అధ్యాయం 1వ వచనము. మరియు 2 పేతురు క్షమించాలి, 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనము. మరియు అబద్ధ బోధకులు లేకపోతే అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలలే మీలో అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును గురించి విసర్జించుచు తమను తామే శీఘ్రముగా నాశనమును కలుగజేసుకొని నాశనకరమునకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, నకిలీ నోటు మన దేశంలోనే చలామణి అవుతుంది. ఆ నకిలీ నోటు మన బయట దేశం వెళ్ళిందనుకో, దానికి అక్కడ వాల్యూ లేదు, అక్కడ ఎవరు దాన్ని దేకరు. సో
మనకు అబద్ధ బోధ అనేది బయట నుండి కాదు వచ్చేది, అబద్ధ బోధకులు ప్రజలలో నుండి, ఇంకా చెప్పాలంటే సంఘస్థులలో నుండి, సంఘములో నుండి, మీలో నుండి వచ్చుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. సో వీరిని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒక 2 వచనాలు చూపిస్తాను. 2 పేతురు 3వ అధ్యాయం 17వ వచనము. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునుడి. నేను చిన్నగా ఉన్నప్పుడు మేము మల్కాజ్గిరిలో ఉండేవాళ్ళమయ్యా. మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు అప్పుడు మాకు బాగా దొంగోళ్ళు పడే అవకాశాలు, లేకపోతే దొంగలకు బాగా బెడద ఉండేది. మీకు తెలుసో లేదు కానీ అప్పుడులో రాత్రుల్లో ఇద్దరు చొప్పున, ఇంటికి 2 చొప్పున వాళ్ళు ఏమంటారు, కాపలాగా ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ, కాపలా చేసేవారు. సో మేము మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు నేను 5th క్లాస్ 6th క్లాస్, క్రిస్టియన్ ఏమో 1st క్లాస్, మరి క్రిస్టల్ ఏమో చేతిలో పాప. అయితే మా దగ్గర బైబిల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉండేవారు, దాదాపు ఒక 10-15 మంది ఉండేవాళ్ళు. సో ప్రతిరోజు ఒక 2. సపోజ్ దొంగడు పడ్డాడు అనుకోండి, ఆ కాపలా దానం దగ్గర, లేకపోతే ఎవరైతే గార్డుకి వెళ్ళారో, వాచ్మెన్ సెక్యూరిటీ జాబ్కి వెళ్ళారో వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, మా ఇంటి ఫోన్ నెంబర్ ఉంటుంది, సడన్గా ఎవరికైనా చేయాలంటే కూడా. సో అలా దొంగలు వచ్చి మిమ్మల్ని నుంచి దోచుకొని పోతున్నప్పుడు మనమందరం జాగ్రత్తగా ఉంటామా లేదా? ఇప్పుడు మీరందరూ కూడా, మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో నాకు తెలియదు. ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకు కాంపౌండ్ వాల్ ఉంది, గేట్ ఉంది. అదే అపార్ట్మెంట్ అయితే మనకు గ్రిల్ ఉంది, తర్వాత కింద వాచ్మెన్ ఉంటాడు. సో దొంగలు మీ దగ్గర నుండి దొంగలిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాచుకుంటారా లేదా? కాచుకుంటారు. అలానే ఆత్మీయ దొంగలు, పాస్టర్ల ముసుగులో ఉంటున్న దొంగలు మిమ్మల్ని టెంపుల్లకి, వర్షిప్ సెంటర్లకి దోచుకొని దొంగలించుకుంటూ పోతున్నప్పుడు మీరు ఎందుకు కాచుకుంటలేరు? మిమ్మల్ని మీరు ఎందుకు సంరక్షించుకుంటలేరు అని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకునుడి. కాచుకోకపోతే అది మీ యొక్క గొప్ప లాస్. 2వ యోహాను పత్రిక 2వ అధ్యాయము, క్రీస్తు బోధయందు 2వ అధ్యాయము 9వ వచనము. 1వ అధ్యాయం, అది 1వ అధ్యాయం, క్షమించాలి, టైపింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపనివాడు. సో ఇలాంటి అబద్ధ బోధలు చెప్పే పాస్టర్లు ఉంటారు చూడండి, వాళ్ళు పాస్టర్లు కాదు కదా, విశ్వాసులు కూడా కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవునిని అంగీకరింపని వాళ్ళు. దాని నెక్స్ట్ వచనంలో ఏమనుంది చూడండి, వాళ్ళని మీ ఇంట్లోకి రానియకూడదు, శుభమని చెప్పకూడదు. ఉందా లేదా? ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. కానీ మీ కానుకలు మాత్రము అక్కడికి పంపించాలి, వాళ్ళ మొమెంటోలు మనము తెచ్చుకోవాలి, 10,000 ఇచ్చి ఫోటో మాత్రము దిగాలి. నా బైబిల్లో అయితే అలా రాసింది, మీ బైబిల్లో లేదా అలా? అలాంటి వారితో, అబద్ధ బోధ చేసే వారితో మీరు మీ ఇంటికి చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. మీరు వారిని అంగీకరిస్తే ఆ బోధను అంగీకరించిన వారే. ఎందుకు ఇంత ఒత్తి పలుకుతున్నాడంటే, చివరిగా ఒక వచనం చూపిస్తాను. చివరిగా అంటే నా మెసేజ్ అయిపోలేదు ఇంకా. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. విశ్వాసులందరికీ కూడా ఈ బైబిల్ ఏదైతే ఉందో 66 పుస్తకాలు, 100,000 అధ్యాయాలు, ఇంకా 10,000 సంఖ్యలోకి పైగా వచనాలు ఉన్నాయి కదా. ఇది ఒక్కసారే దేవుడు మనకు ఇచ్చిన యొక్క దీర్ఘ దర్శనము, దేవుడు మనకిచ్చిన యొక్క ప్రమాణము. దీనికి మించి ఒక్క పొల్లు కానీ, ఒక్క అక్షరము కానీ, ఇంకా ఎవరైనా దానికి జోడించి చెప్పినను అది అబద్ధ బోధ. ఈరోజు చాలామంది పాస్టర్లు ఒక క్లెయిమ్ చేస్తున్నారు. ఏమనంటున్నారంటే, నాకు దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం ఇచ్చాడండి, ఇప్పటి వరకు అసలు బైబిల్లో లేనటువంటి ఒక కొత్త నూతన పాఠాన్ని నేర్పించాడు అంటే అక్కడే మీరు పసిగట్టాలి అది అబద్ధ బోధ అని.
ఆ అబద్ధ బోధ నుండి మిమ్మల్ని మీరు కాచుకొని ఉండాలి అని చెప్పి. సో ఈరోజు ఇప్పుడు నేను అసలు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఈరోజు మీకు 4-5 విషయాలు చెప్తాను, చాలా క్లుప్తంగా, చాలా త్వరగా చెప్తాను. అబద్ధ బోధకుల గురించి కాదు, ఈ బోధ ఎన్ని పోకడలతో, లేకపోతే ఎన్ని ఒరవడిలతో, ఎన్ని ధోరణులతో, ఎన్ని ముసుగులు వేసుకొని మన దగ్గరికి వస్తుంది, కానీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నామో కొన్ని విషయాలు మీకు చెప్పి పంచుకుంటాను. తద్వారా అయినా కూడా మీరు దాన్ని గమనించి, లేకపోతే దాన్ని గుర్తుపట్టి దానికి దూరంగా ఉండి మనల్ని మనం కాచుకోవడానికి ఒక ప్రయత్నాన్ని చేద్దాము. మొట్టమొదటిది, అబద్ధ బోధ ఇవాళ ఎన్ని ముసుగులు వేసుకొని ఎన్ని షేడ్లతో వస్తుంది అంటే దేవుణ్ణి పతనపరిచే బోధ. దేవుణ్ణి పతనపరిచే బోధ ఈజీగా అర్థం కావాలి అంటే డిమోషన్ ఆఫ్ గాడ్. ఏంటండి డిమోషన్? డిమోషన్ అంటే ఏంటో తెలుసా? దాని వ్యతిరేక పదం మనకందరికీ తెలుసు, ప్రమోషన్. ప్రమోషన్ అంటే ఒక మెట్టు పెరగడం, అంతకు మించి, లేకపోతే ఈ లెవెల్ నుండి మేనేజర్ లెవెల్కి, మేనేజర్ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, దాన్ని ప్రమోషన్ అంటాము. ప్రమోషన్కి వ్యతిరేక పదమే డిమోషన్. ఈరోజు ఎంతగా దేవుణ్ణి డిమోట్ చేస్తున్నారో మీకు ఐడియా కూడా లేదు. ఎంతగా ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే, దేవుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు అంటే, ప్రమోట్ అనే పదము మార్కెటింగ్లో కూడా వాడబడుతుంది తెలుసా? ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలండి, వాడు ఇంటింటికి వెళ్ళి, అయ్యా మేము కొత్తగా ఈ సర్ఫ్ను రిలీజ్ చేస్తున్నాము, మాది విమ్ము, లేకపోతే మాది సబీనా, లేకపోతే మాది ఇది, మాది అది అని చెప్పి ఫ్రీ శాంపుల్స్ ఇచ్చి, పేపర్లో కూడా గింత షాంపూ ప్యాకెట్లు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటాడు. ఈరోజు కూడా నేను చెప్పాను కదా, మా కాలనీలో ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ అయింది. ఎందుకు ఇది? వానికి లాస్ కదా? కాదు. మా కాలనీలో దాదాపు ఒక 200-300 ఇళ్ళు ఉన్నాయి. ఆ 200 ఇళ్లలో కనీసం 150 పేషెంట్స్ ఉన్నారు. సో వానికి గిరాకు వస్తుంది రేపు. ఆడేదో గింత షుగర్ మెషిన్ పట్టుకొచ్చిండు, చిక్కన్ ఒకటి పెట్టిండు, ర్యాండమ్ షుగర్ బ్లడ్ టెస్ట్ చేసిండు. సార్ రిపోర్ట్ కావాలంటే మా దగ్గరికి రండి. సో మీరు ఇది ప్లస్ అది కలిపితే బయట అయితే 600, ఇప్పుడైతే 200. మాటకేమో ఫ్రీ అనేసాడు, కానీ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రం 200 కట్టమంటున్నాడు. సో అదొక టైప్ ఆఫ్ ప్రమోటింగ్ వర్క్, అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈరోజు సినిమా యాక్టర్లకు కూడా లేనటువంటి ఫాలోయింగు పాస్టర్లకు, సబ్స్క్రైబర్లని, వ్యూస్ అని, ఒక న్యూస్ ఛానల్ రీడర్కి కూడా లేనటువంటి ఫాలోయింగు పాస్టర్లకు. మరి ముఖ్యంగా, సరే నేను పాస్టర్లు ఫేమస్ అయిపోతున్నారని కాదు, కానీ అబద్ధ బోధను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఎంతగా ప్రమోట్ చేస్తున్నారంటే, అయ్యా ఒకప్పుడు నేను దౌర్భాగ్యుడను, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు, నేను నీతిమంతుడిగా మారబడ్డాను. ఒకప్పుడు నేను పతితను, దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఈరోజు ఒక పతివ్రతగా నన్ను మార్చాడు. ఒకప్పుడు నేను మర్డర్లు చేశాను, దోపిడీలు చేశాను, నేను ఒక ఖైదీని, ఈరోజు దేవుడు నన్ను ఒక నిర్దోషిగా చేశాడు. ఇవి సాక్ష్యాలు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? నేను మా అయ్యగారు గారు ప్రార్థన చేశారండి, దెబ్బకు పిల్లలు పుట్టేశారు, చేయి పెట్టగానే పిల్లలు పుట్టేశారు తెలుసా. నేను ఒక టెస్ట్ మోనీని, సాక్ష్యాన్ని చూస్తున్నాను. అయ్యగారు చేయబెట్టి, కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేశారంట, బాగుంది. 12 బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని ఇట్లా ఎత్తుకొని వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరు ఎత్తుకొని వచ్చి, ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క, అక్కడొక చుక్క, అన్ని దిష్టి చుక్కలు అన్నమాట. తర్వాత మెడలో ఒకటి ఉంది, చేతికి ఒకటి ఉంది, కాళ్ళకు 2 గజ్జలు ఉన్నాయి. బాయే. పక్కన అమ్మగారు చెప్తుంది, తర్వాత నువ్వు ఎప్పుడు వచ్చినావు చెప్పు. తర్వాత అమ్మగారు చెప్తుంది, తర్వాత ఇది చెప్పు, తర్వాత అది చెప్పు, మా చర్చికి వస్తే నీకు పిల్లలు ఎట్లా పుట్టారో చెప్పు, మా పాస్టర్ గారు చేయేస్తే నీకు పిల్లలు ఎట్లా పుట్టారో చెప్పు అని. అక్కడ ఎవరికి దొరుకుతుంది ప్రమోషన్? ఆ బోధకులకు. దేవుడు పైకెత్తబడాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండాలి. మన యూట్యూబ్ ఓపెన్ చేశారా? బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ ఛానల్ ఉంది తెలుసా? ఛానల్ స్టార్ట్ చేసి నేను దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని అయ్యా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగానా?
అడిగానా? ఒక్కసారైనా మీ అంతలో మీరు వచ్చి చేసుకున్నారో? స్టార్టింగ్లో ఒకసారి మనకు ఛానల్ ఓపెన్ అయింది. అది కూడా ఎందుకు ఓపెన్ చేశానంటే, మనం కరోనా టైంలో మనము ఆరాధనకు కలుసుకోలేదు, అంతా ఆన్లైన్ జరిగింది. సో యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఛానల్ ఓపెన్ అయింది. ఈరోజు దేన్ని బట్టి అతిశయపడుతున్నారంటే, దేవునికి స్తోత్రం 5,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, దేవునికి స్తోత్రం 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, దేవునికి స్తోత్రం యూట్యూబ్ వాడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. యూట్యూబ్ వాడు గిఫ్ట్ ఇస్తాడనమాట. 1,00,000 దాటినప్పుడు, 10 లక్షలు దాటినప్పుడు, 1,00,00,000 దాటినప్పుడు గిఫ్ట్ ఇస్తాడు. ఎవరు ప్రమోట్ అవుతున్నారు? సరే, మనుషుడు ప్రమోట్ అయితే ప్రమోట్ అవుతున్నాడేమో, కానీ దేవుడు డిమోట్ అవుతున్నాడు. అది ఇంకా భయంకరము. దేవుని నామము వినపడదు ఎక్కడా కూడా. దేవుడు నన్ను స్వస్థపరిచాడని వినపడదు ఎక్కడ కూడా. అలా దేవుణ్ణి పతనపరిచే దుర్బోధలు చాలా ఉన్నాయి, దుర్బోధకులు చాలా ఉన్నారు. యెషయా గ్రంథము 48:11 ఏమనుందంటే, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. డిమోషన్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి పతనపరుస్తున్నారు. రెండోది, క్రీస్తు కనుమరుగైపోతున్నాడు. క్రీస్తు కనుమరుగైపోతున్నాడు అంటే యు ఆర్ డీఫోకసింగ్ క్రైస్ట్. డీఫోకసింగ్ క్రైస్ట్ అంటే, ఇప్పుడు చెప్పాను కదా, మీరు సాక్ష్యం చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వెళ్తూ వెళ్తూ చెప్పిన చివరి మాటలు ఇది. మీరు యూదయలోను సమరయలోను అలానే బూదిగంధములందరికీ కూడా సాక్షులై ఉండుడి. మీకు ఏ ఏ సంగతులైతే నేను మీకు నేర్పించానో అవన్నీ కూడా నేర్పించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిసం ఇచ్చి నా కోసం మీరు శిష్యులుగా తయారు చేయుడి. ఎక్కడ సాక్ష్యం ఇమ్మన్నాడు దేవుడు? ఎక్కడ సాక్ష్యం ఇమ్మన్నాడు? బూదిగంతముల వరకు అన్యులకు వెళ్ళి మీరు సాక్ష్యం చెప్పండి. మీకు ఒక మంచి జరిగిందా, ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పకండి. అందుకని మన చర్చిలో మేము సాక్ష్యాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యము. అంటే ఎందుకు అనంటే, నీ సాక్ష్యము ద్వారా ఆల్రెడీ విశ్వాసులమే కదా మనము, ఆల్రెడీ దేవుని గురించి తెలిసిన వాళ్ళమే కదా. ఇంతకుముందు ప్యారడైజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్యారడైజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ తిన్నోనికి వచ్చి, జనార్దన్ గారు మీరు చెప్పారు కదా, నేను చెప్పినట్టు మీరు బావర్చి దగ్గరకో లేకపోతే ప్యారడైజ్ దగ్గరకో వెళ్ళి తినేసి వచ్చాను, బాగానే ఉంది అంటే, నాకు తెలుసు, ఎందుకు, నేను తిన్నాను. అదే మాట అదిగో అక్కడ రాజు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. అగో శేఖర్ గారు ఉన్నారు, ఎప్పుడు వెళ్ళలేదు. ఆయనకు చెప్తే ఆయన వెళ్ళి తినే అవకాశం ఉంది. వీలైతే ఆయనను తీసుకెళ్ళు. మన సాక్ష్యము కూడా ఎక్కడ చెప్పాలో తెలుసా? అన్యులకు చెప్పాలి. దేవుడు నాకు ఇలా చేశాడండి, నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకు ఇది జరిగిందండి. అప్పుడు వాళ్ళు దేవుని పట్ల ఆకర్షితులవుతారు. ఇక్కడ చెప్తే పర్వాలేదు, నో ప్రాబ్లం, కానీ ఇక్కడ చెప్పడం కంటే అక్కడ చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా క్రీస్తు కనుమరుగైపోతున్నాడు. ఎంతగా కనుమరుగైపోతున్నాడంటే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంకో నెల తర్వాత ఒక సీజన్ వస్తుంది మనకి. ఏంటా సీజన్ చెప్పండి? లెంట్ సమ్మర్. ఆహా, మొన్న కూడా ఇదే పని చేశారు మీరు నాకు. ఒక 2 వారాల తర్వాత ఒక పండగ వస్తుంది అని అంటే, ఉగాది సంక్రాంతి అని ఆ లిస్ట్ చెప్పుకుంటూ పోయారు. కానీ మనం విశ్వాసమైన సంగతి మర్చిపోతాం. చూసారా, మనకు అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మనం లోకంలో ఎంత ఇమిడిపోయి ఉన్నామో, దేవుల్లో ఎంత ఇమిడిపోయి ఉన్నామో ఇదే ఎగ్జాంపుల్ మనకి. ఎదగాలండి, మనము చాలా ఎదగాలి, దేవుల్లో గట్టిపడాలి. సరే, లెంట్ సీజన్లో ఏమవుతుంది? నా దేవుని భక్తిని నేను ఎలా చూపించుకోవాలనుకుంటున్నానంటే, చికెన్ మటన్ మానేస్తా. నేను చికెన్ మటను మానేస్తా. కొంతమంది ఏం చేస్తారు, 2 పూటలకు బదులు 1 పూట తింటారు. కొంతమంది సంపూర్ణంగా తింటారు. అంత బాగానే ఉంది. 41వ రోజు ఏం జరుగుతుంది చెప్పండి నాకు? అది పాయింట్. 40 రోజులు మీరు ఏం చేశారో కాదు, 40 రోజులు మీ నిష్ట కాదు, 41వ రోజు ఏం జరుగుతుంది? సపోజ్ నేను చికెన్ మటన్ తినడం మానేశాను అనుకోండి, 41వ రోజు ఏమో ఎన్ని రకాలుగా చికెన్ చెయ్యొచ్చో అన్ని రకాలుగా చికెన్ చేసి ఒక 2 లీటర్ల కూల్ డ్రింక్ పక్కన పెట్టి పట్టుకరా. సరే, నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ 40 రోజులు మనము
ఇట్లా గొంతుని పట్టేసుకుంటాము, ఒక్కబెట్టేసుకొని ఉంటాము. అమ్మో చికెన్ లెగ్ పీసు కానీ నేను తినకూడదు దేవా, ఎందుకంటే నీకు స్తోత్రం. అంటే 41 రోజు నువ్వు ఈ 40 రోజులు పాపానికి ఎంత దూరంగా ఉంటావో 41వ రోజు కట్టెలు తెంచుకొని పాపం వచ్చేస్తుంది. కట్టెలు తెంచుకొని నీ యొక్క పాపము పరిడవిల్లుతుంది. ఆత్మఫలాల్లో ఒకటి ఏంటో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము. నీ భక్తి, మన భక్తి 40 రోజులు కాదండి, 365 రోజులు ఉండాలి. చెప్పండి, చికెన్ తినడం మానేస్తే దేవుడు ఏమైనా నీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తాడా? పోనీ చికెన్ తింటే నిన్ను నరకానికి ఏమైనా పంపిస్తున్నాడా? భక్తికి నీ చికెన్కి సంబంధమే లేదు. వాళ్ళు కూడా చేస్తున్నారు కదా 40 రోజులు. 40 రోజులు ఎంతో నిష్టను చూపిస్తారు. వాళ్ళ వేషాన్ని వేసుకొని వాళ్ళు ఎంతో కఠోరమైన భక్తిని చూపిస్తారు. 41వ రోజు, 42వ రోజు మొత్తం అప్పుడు వరకు ఎండిపోయిన బ్యాటరీ మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. ఇప్పుడు మనము అంతే, మనకు వాళ్ళకి ఏంటి తేడా? నువ్వు దేవునిని ఫోకస్ చేయాలి. క్రీస్తు మరుగైపోతున్నాడు, కనుమరుగైపోతున్నాడు. A.W. టౌసర్ చాలా మంచి రైటర్, క్రిస్టియన్ థియోలాజియన్. ఆయన ఏమంటాడంటే, మనం కొన్నిసార్లు క్రీస్తు యొక్క సిలువకి ఎంత విలువనిస్తామంటే క్రీస్తు కనుమరుగైపోతాడట. అర్థమైందని నేను చెప్పింది? వీ హ్యావ్ ఎంఫసైజ్డ్ ద క్రాస్ సో మచ్ దట్ వీ హ్యావ్ ఎక్లిప్స్డ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దట్ ఎంఫసీ. అంటే సిలువ క్రీస్తుకు ముందు కూడా ఉంది, సిలువ క్రీస్తుకు ముందు కూడా ఉంది. కానీ క్రీస్తు రాకముందు సిలువ అంటే అదొక ఎంబారస్మెంట్, అదొక పనిష్మెంట్, అదొక హేయమైన కార్యము. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై చనిపోయారో దానికి ఒక కొత్త విలువ వచ్చింది. సో నీ సిలువ మీద క్రీస్తు లేకపోతే నీ సిలువ ఒక మొద్దు, ఒక మ్రాను మాత్రమే. నీ ఫోకస్ అంతా కూడా క్రీస్తు మీద ఉండాలి. క్రీస్తు అనే వ్యక్తి, ఆ దైవాని మీద ఉండాలి. కానీ డీఫోకస్ అయిపోతున్నాడు. సరే, డీఫోకస్ చేస్తున్నారు. 3వ పాయింట్ ఏం చేస్తున్నారో తెలుసా? సాతానును బాగా ఫోకస్ చేస్తున్నారు. క్రీస్తు ఏమో కనుమరుగైపోతున్నాడు, సాతాను మీద దృష్టి బాగా పెరుగుతుంది. అందుకనే ఈరోజు చాలామంది పాస్టర్లు కానీ చాలామంది ప్రత్యేక ప్రార్థనలు ఏంటంటే దయ్యాల నుండి విడిపించాలి, దయ్యాల నుండి బంధించాలి. నువ్వేంది విడిపించేది? నేనేంది విడిపించేది? దేవుడు వచ్చి బంధిస్తా అన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన, ప్రకటన గ్రంథం చదవలేదా? దేవుడు ఈ లోకాన్ని తన్ని ఎలగొట్టిండు. దేవుడే ఇక్కడ ఆయనకి ఆ ఆధిపత్యాన్ని ఇచ్చిండు. ఈ సృష్టిలో జరిగే ప్రతి విషయము, ఈ సృష్టిలో జరిగే ప్రతి విషయము దేవుని యొక్క అధికారం క్రిందనే జరుగుతుంది. దేవునికి తెలియకుండా, ఆయనకు తెలియకుండా జరిగేది ఏది కూడా లేదు. అపవాది తంత్రములు ఉన్నాయా అంటే దేవుడు అలౌ చేశాడు కాబట్టే ఉన్నాయి. ఒక మంచి వాక్య భాగం ఉంది, మీకు అందరికీ కూడా తెలుసు అనుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చిట్టా ఉంటుంది, తెలుసా? సంసోన్ ఉంటాడు, దావీదు ఉంటాడు, ఆయన ఉంటాడు, ఈయన ఉంటాడు, వీళ్ళందరూ కూడా మంచి మంచి విశ్వాసులు అని చెప్పిన తర్వాత ఆ అధ్యాయం అంతా కూడా వారి గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయంకి రండి. 1వ వచనంలో ఏమని స్టార్ట్ అవుతుంది తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అని ఉంది. ఇప్పుడు చూడండి, పరుగు పందెం పరిగెత్తిన వాళ్ళందరూ కూడా దేన్ని చూసి పరిగెత్తారు చెప్పండి? దేన్ని చూసి? ముందు ఉన్న ఫినిష్ లైన్, ఎక్కడైతే ఫినిష్ లైన్ ఉంటుందో, ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫినిష్ లైన్ దగ్గర ప్రైజ్ని పెడతారట. ఎందుకు? ఆ ప్రైజ్ మీద దృష్టి ఉంటే, ఓకే దట్ ఈస్ మై ప్రైజ్, నేను గెలుచుకునే బహుమతి అది కాబట్టి దానికోసం నేను పరిగెడుతున్నా అని చెప్పి నీకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఆస్ట్రేలియాలో ఒక స్విమ్మింగ్ కోచ్ ఒక విడ్డూరమైన పని చేశాడంట వాళ్ళ స్విమ్మింగ్ టీం కోసం. ఆస్ట్రేలియాలో స్విమ్మింగ్ కోచ్
వాళ్ళ స్విమ్మింగ్ టీం కోసము వాళ్ళకి కోచింగ్లో భాగంగా ఒక విడ్డూరమైన పని చేశాడట. ఏంటంటే స్విమ్మింగ్ మీకు రేస్ పెడుతున్నానని చెప్పి ఒక మూలం నుంచి స్విమ్మింగ్ పూల్ వాళ్ళకి స్టార్ట్ చేశాడట. వాళ్ళకు 5 సెకండ్లు వదిలిన తర్వాత ఒక మొసలిని వదిలాడట, క్రొకడైల్ని స్విమ్మింగ్ పూల్లో వదిలాడట. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఈత కొడుతున్నారు కదా, మామూలుగా కొడతలేరు అసలు. ఎందుకు? దొరికితే అది చికెన్ లెగ్ పీకేస్తుంది అని చెప్పి, ఆ మొసలి వచ్చి నన్ను కొరికేస్తుందని చెప్పి. అయితే అది సరి అయిన రీతిగా కోచింగ్ ఇచ్చేది కాదు. ఓకేనా? మనం కూడా ఈసారి చాలాసార్లు ఇదే చేస్తుంటాము. ముందేమో క్రీస్తున్నాడు మన బహుమతి, వెనకాలేమో ఒక పిచ్చుకుక్కలాగానో ఒక మొసలిలాగానో సాతాన్ని ఉన్నాడు. మనమేమో పరుగు పందెంలో పరిగెడుతున్నాము. ఎవరిని చూసి పరిగెత్తాలి? వాక్యం ఏమని చెప్తుంది? ప్రతి భారము నుండి నీకు విశ్వాసకు కర్తయు ఆ విశ్వాసమును కొనసాగించువాడైన ప్రైజ్, నీ బహుమతి క్రీస్తు యేసుని వైపు చూచుచు ఓపికతో నీ పరుగు పందెంలో పరిగెత్తాలని ఉంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? క్రీస్తు వైపు కాదు, వెనకల పిచ్చుకుక్కలాగా ఎంటబడుతున్నాడు, వెనకల నన్ను చేస్తున్న సాతాను వైపు చూచుచు పరిగెడుతూ ఉన్నాము. అది సరి అయింది కాదు. క్రీస్తు కంటే ఎక్కువ మనం సాతాను గురించి ఫోకస్ చేస్తున్నాము. అలాంటి బోధలు ఉన్నాయి, అది సరి అయినది కానే కాదు. ఇంకొకటి, మనిషిని బాగా మహిమపరుస్తున్నారు. ఇంతకుముందే చెప్పాను కదా, మనిషి కేవలం ఒక పాత్ర మాత్రమే. ద గ్లోరిఫికేషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ బీయింగ్ డన్. గ్లోరిఫికేషన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషికి ఇచ్చినంత వాల్యూ. బర్త్డేలు చేసుకుంటూ హేరోదు రాజు, గుర్తుందా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనకి సందర్భం కనబడుతుంది. హేరోదు రాజు బర్త్డేకి మంచి ఇదంతా జరిగిన తర్వాత, ఓహే దేవుడు లాంటివాడు హేరోదు రాజు, నువ్వు దేవుడివి, నువ్వు దేవుని కంటే గొప్పవాడివి అని అక్కడ ఇక్కడ పొగిడినప్పుడు వారిని ఆపలేదు. అప్పుడు ఏమైంది? పురుగులు పడి ఎమ్మటే చనిపోయాడు హేరోదు రాజు. మళ్ళీ చెప్తున్నాను, నా మహిమను, నా అంటే నాది కాదు, వినయ్ నథింగ్, దేవుని మహిమను ఎవ్వరికి ఆయన షేర్ చేసుకోడు. మనుష్యుని మళ్ళీ చెప్తున్నాను, కుటుంబంలో మీరు మీ కుమార్తెను, మీ కొడుకును, మీ ఇంటిని, మీ హస్బెండ్ని, ఎవరినైనా కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే దేవుడు దాన్ని తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టడం అంటే ఏంటిది? తీసుకెళ్ళిపోతాడు. దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి మాత్రమే తగులుగాక, కానీ ఇంకా ఎవరికి కూడా ఇవ్వకూడదు. తర్వాత ఇంకో దుర్బోధ ఏమనుందంటే, పరిశుద్ధాత్మ కాదు పరాయి ఆత్మ. పరిశుద్ధాత్మ పేరులో చాలా చాలా భయంకరమైన అల్లరి చేష్టలు జరుగుతున్నాయి. ద డూప్లికేషన్ ఆఫ్ స్పిరిట్. ఏమంటున్నారంటే, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం నాతో నాట్యం చేయిస్తున్నాడు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా? దావీదు నాట్యం అట, దావీదు వలె నాట్యం ఆడాలి అని. దావీదు నాట్యం వేసింది ఎవరైనా చూసారా? చెప్పు, నువ్వు చూసావా? మనం చేసే డ్యాన్సులు, నాట్యాలన్నీ కూడా లోకము నుండి ప్రభావితమైన డ్యాన్సులు. చిన్న చిన్న పిల్లలతోని, అభంశుభం తెలియని పిల్లలతోని అశ్లీలమైన డ్యాన్సులు చర్చిలో కూడా వేయిస్తున్నారు. నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా, నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా అని ఒక పాట ఒక అమ్మాయి వేసింది. ఒక ఐటమ్ సాంగ్ లాగా వేసింది. తన డ్రెస్సింగ్ బాగలేదు, తన స్టెప్స్ బాగలేవు, తన ఏది బాగలేదు. గాడిద ఉంది ఆ అమ్మాయి. చర్చ్లో డ్యాన్స్ వేస్తున్నారు, దానికి అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, షేర్లు చేస్తున్నారు. ఇది పరిశుద్ధాత్మ పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కింద పడి బట్టలు ఊడిపోతుంటే కూడా డొర్లుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు భాషలను చెప్పి పిచ్చి కోతలకు వస్తూ ఉంటారు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, భయంకరమైన చెప్పుకోలేనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ దేవుడు పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, ఆర్డర్కి కర్త. ఆర్డర్ అంటే క్రమానికి కర్త. మళ్ళీ చెప్తున్నాను, ఆశా నిగ్రహము. ఆత్మఫలములలో ఒకటి ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఏమి చేయడండి. సో ఈ బోధన గురించి కూడా దేవుడు దయచేసి మనల్ని కాచుకోమని చెప్తున్నాడు. తర్వాత
సువార్తలో మార్పులు జరుగుతున్నాయి. మోడిఫికేషన్ ఆఫ్ గాస్పుల్. ఎలా చెప్తున్నారంటే, అయ్యా ఈరోజు సంఘాల కోసం వేలకు వేల సంఖ్యలో ఎందుకు వెళ్తున్నారో తెలుసా? తాయిలాలు. తాయిలాలు అంటే ఏంటిది? మీరంతా తెలుగు నేర్చుకోలే ఇంకా. తాయిలాలు. తాయిలాలు అంటే ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్. బెనిఫిట్స్ ఏం బెనిఫిట్స్? హెల్త్, వెల్త్. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటారు. సౌభాగ్యం, ఆరోగ్యం, సౌభాగ్యం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరికీ కూడా నిత్య జీవం ఇవ్వడానికి. నిత్యత్వములో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు చెప్పండి. మీ ఆత్మీయతకు ఒక ప్రశ్న. నిత్యత్వంలో ఇప్పుడు మనం చూసేవి ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు చెప్పండి. నిత్యత్వంలో, పరలోకంలో, మహిమలోకంలో మన కంటితో ఇప్పుడు చూసేది ఏది ఉండదు. ఈ శరీరం ఉండదు, ఈ బట్టలు ఉండవు, ఈ చీరలు గీర్లు ఉండవు, ఏమీ ఉండదు. ఏమి ఉంటుంది? ఆత్మ తప్ప. ఓకేనా? మరి ఈరోజు ఎందుకు అంతగనము ఆరోగ్యం కోసము, ఐశ్వర్యం కోసం పాకులాడుతున్నాం మనము? ఈరోజు బోధలు ఎలా ఉన్నాయంటే, దేవుని దగ్గరికి రండి మీకు హెల్త్ వస్తుంది, దేవుని దగ్గరికి రండి మీకు వెల్త్ వస్తుంది, మీకు ఆరోగ్యం వస్తుంది, సౌభాగ్యం వస్తుంది. పాస్టర్లు కూడా ఎలాగా దుర్బోధ చేస్తున్నారంటే, అయ్యా దేవుని దగ్గరికి వస్తే నీ లైఫ్ జింగాడాలా. నీ లైఫ్ అంటే జింగాడాలా అంటే మీనింగ్ ఏం నాకు కూడా తెలియదు. టాటా స్కై ఆడని తెలుసు అంతేగాని. ఇస్కో లగాడాలాతో లైఫ్ జింగాడాలా అంటాడు ఆయన. దాని మీనింగ్ ఏంటి? నాకు హిందీ రాదు, తెలియక అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు కూడా తెలియదా? నేను అనుకుంటున్నాను, గెస్ చేస్తున్నాను, నీ లైఫ్ భలే ఉంటుంది అని అర్థం, లేకపోతే మజా మజా ఉంటుంది అని అర్థం. ఇంకా చెప్పాలంటే కష్టాలు ఉండనే ఉండవు అని అర్థం. ఎవరండి చెప్పింది? బైబిల్ అయితే అలా లేదండి. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోవాలని నువ్వు నిశ్చయించుకున్న నాడు నీ కాడిని మోసుకొని ఆయనను వెంబడించాలని. కాడి అంటేనే భారము. అందుకే దేవుడు అంటాడు, నా భారము సులువైనది, నా భారము చిక్కులు లేనిది. కానీ ఈరోజు అందరు కూడా లోకానికి ఏమర్థమవుతుందంటే, ఓకే క్రైస్తవులం అయిపోతే మనకు ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. నన్ను ఎంత ఏమంటారంటే రాగా పచ్చిగా నాకు తెలిసిన నా సర్కుల్లో అన్యులైన మా ఫ్రెండ్స్ అడిగే ప్రశ్నలు ఏంటిదో తెలుసా? నాకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఒక ప్రశ్న ఏంటంటే, అరే మీ చర్చిలో వైన్ పోస్తారంట కదరా, కొంచెం తీసుకురా కదరా, మేము కూడా తాగుతాం, ఎందుకంటే మీ వైన్ ప్యూర్ ఉంటుందంట కదా. తర్వాత అరే మీ దగ్గర మీ దేవుడిని నమ్ముకుంటే అదేదో నీళ్ళలో 3 సార్లు మునిగితేనంట ఫుల్ డబ్బులు వస్తాయంట కదరా, నన్ను కూడా పోయి ముంచురాదరా. ఇక్కడ నా పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో, ద వే దీస్ ఫాల్స్ టీచింగ్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్, దే ఆర్ మేకింగ్ అ బ్యాడ్ పిక్చరైజేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే ఈ అబద్ధ బోధకులు ఎలాగైతే ప్రీచ్ చేస్తున్నారో, అబద్ధ బోధ ఎలాగైతే పరిడవిల్లుతుందో, లోకస్తులు దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. సువార్త కాదు కదా అది, వార్త కూడా పనికిరాదు, దుర్వార్త అయిపోయింది. అంత భయంకరంగా ఉంది సువార్తను మార్చేయడం. దట్ ఈస్ కాల్డ్ ద మోడిఫికేషన్ ఆఫ్ గాస్పుల్. ఇంకా ఏమంటారంటే, మీరు కర్చీపులు తీసుకోండి, ఆయిల్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన, కర్చీపు, ఆయిల్ ఇవన్నీ కూడా ఛానల్స్ మాత్రమే. నేనైతే ఈ కర్చీపులు, పెన్నులు, ఆయిల్ అసలు దాంట్లో కాదు దేవుని శక్తి ఉన్నది. ఇప్పుడు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ ఏం ముట్టుకుంది? దేవుని యొక్క చెంగును ముట్టుకుంది. చెంగును ముట్టుకున్న తర్వాత దేవుడు అన్న మాట ఏంటి చెప్పండి? రైట్, వెరీ గుడ్ విజయమ్మ. నా వస్త్రంలో ఉంటున్న పవర్ వెళ్ళిపోయింది అన్నాడా? నాలో ఉంటున్న పవర్ వెళ్ళిపోయింది అన్నాడా? నాలో ఉంటున్న మహిమ లేకపోతే నాలో ఉంటున్న శక్తి బయటికి వెళ్ళింది అన్నాడు. శక్తి ఎక్కడుంది? వస్త్రంలో కదా, కర్చీప్లో కదా, ఆయిల్లో కదా. మళ్ళీ ఎందుకు మనం అవి చేస్తున్నాం? ఒక ఆయన అంట వాళ్ళ అమ్మకి, నిన్ననే వెళ్ళొచ్చాను నేను,
బెల్లంపల్లి నుంచి కర్చీఫ్ తెచ్చుకుంది, 4-5 సంవత్సరాల నుంచి ఉతకట్లేదంట. పవర్ పోతుందని. ఎంత మూర్ఖంగా మనము ఉంటున్నామో చూడండి, మన విశ్వాసం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో చూడండి. కాబట్టి సువార్తను ఇట్లా మారిపోతూ ఉన్నాయి. దేవుణ్ణి మరుగుపరుస్తున్నాము, క్రీస్తుని పతనపరుస్తున్నాము, సాతానుని ఎక్కువగా దృష్టిస్తున్నాము, ఎక్కువగా హైలైట్ చేస్తున్నాము, సువార్తని మార్చేస్తున్నాము. తర్వాత ఆరోగ్య సువార్త, సౌభాగ్య సువార్త, ప్రాస్పెరిటీ గాస్పుల్, ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇదిగో నేను చెప్పే ఈ లాస్ట్ పాయింట్, వాక్యము పట్ల అజ్ఞానము. ఇట్ ఈస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్. ఇట్ ఈస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్. ఇప్పుడు నేను చెప్పేది కొద్దిగా కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు. బట్ ఎవరైనా ఈ వీడియో చూసారో లేదో చెప్పండి. నార్త్ ఇండియా సైడు, లేకపోతే మన సౌత్ ఇండియాలో కూడా ఉందనుకుంటా, తెలియదు, నాటు వైద్యము ఒక ట్రిక్ చేస్తారు. ఏం చేస్తారంటే, నేను పడుకోబెట్టి నీ పొట్టను కోయకుండా, ఏం చేయకుండా, నీ బొడ్డు ప్రాంతంలో చేతిని బాగా లోపల పెట్టి, వాడు ఏ ఫీలింగ్ని ఇస్తాడంటే, నీ చెయ్యిని కడుపు లోపల పెట్టేసి ఇంత మాంసం ముక్క బయటికి తీస్తాడు. చూసారా ఆ వీడియో ఎప్పుడైనా? నా దగ్గర ఉంది. ఇంత మాంసం ముక్క బయటికి తీసి వాడు ఏమంటాడంటే, వాడు నాట వైద్యుడు, ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ కాదు, సైన్స్ ద్వారా వచ్చిన డాక్టర్ కాదు. ఇదిగో నీ పేగు పాడైపోయిందిరా అయ్యా, నీ పేగు పాడైపోయింది, నేను ఆపరేషన్ లేకుండానే, నీకు మత్తు ఇవ్వకుండానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొడ్డు నువ్వు పుట్టిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది, ఓకేనా? నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ తల్లికి నీకు మధ్యలో ఉండే కనెక్షనే నీ బొడ్డు, ఎంబిలికల్ కార్డ్ అని అంటాం. అది క్లోజ్ అయిపోతుంది. ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలకి కొంచెం ఉంటుంది, ఒక వారం 10 రోజుల తర్వాత అది కూడా ఊడిపోయి పడిపోతుంది. పిల్లలు కన్నోళ్ళకి మీకు తెలుస్తుంది. కానీ వీడేం నేర్పిస్తాడు తెలుసా? నువ్వు 50-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆడేమంటాడంటే, ముజే బహుత్ బుకారా, ముజే బాగా కడుపున వస్తుంది అని అంటే, నీ కడుపు పేగు ఒకటి పాడైపోయింది. ఎలాంటి వాళ్ళు తెలుసా? రోడ్ల మీద పోతుంటే టెంట్లు వేసుకొని ఉంటారు, చూసినావా? వాళ్ళు ఆ డాక్టర్స్ అనమాట. సో వాడు చెయ్యి ఇట్లా లోపల ఇట్లా పెట్టి 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 వాడు ఆల్రెడీ చేతిలో ఒక చిన్న ముక్కని ఇక్కడ దాచిపెట్టుకొని ఉంటాడు. దాచిపెట్టుకొని ఉండి ఆ పేగుని ఇలా బయటికి తీసి, నీకు పాడైపోయిన పేగుని నేను తీసేశాను, ఇక నువ్వు చల్లగా బతుకుపో, ఒక 5,000 ఇచ్చేసి వెళ్ళిపో. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఒక 20,000 అయ్యేది, నీకు నేను 5,000లో అవగొట్టేసిన. వాని దగ్గరికి వెళ్ళేది ఎవరు తెలుసా? చదువురాని మొద్దులు, విద్య లేని పామరులు. పిల్లలు, మీరు వెళ్తారా ఆయన దగ్గరికి? హరియా అయితే మీరు వెళ్తావా సమస్యన్నా? లేకపోతే ఇంకేమైనా ఆపరేషన్ చేయాలనుకుంటే వెళ్తారా? ఆ రోడ్ల మీద పెట్టుకొని ఉంటాడు, చూసినావా? వాని దగ్గర సర్వరోగ నివారిణి ఉంటాయి తెలుసా? మీరు చదివారో లేదో ఒకసారి బండి ఆపి చదవండి. వాడు పల్స్ చూసేసి నీకు చెప్పేస్తాడట. ఏమని? నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, క్యాన్సర్ ఉందా, ఎయిడ్స్ ఉందా అని చెప్పి పల్స్ పట్టుకొని చెప్పేస్తాడంట. 20 రూపాయలేనట. తిండికి లేక వాళ్ళు చేసే పనులని. ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఎవరని చెప్పాను నేను? There is no education of God's word. That is the reason why we fall victim to so many false teachings. దేవుని పట్ల మనకు జ్ఞానము లేదు కాబట్టే ఇదిగో అనేక రకమైన అబద్ధ బోధలు పరడవిల్లుతుంటే మనము, అవునా? ఇప్పుడు ఆ పేగు తీపించుకున్న పేషెంట్ ఉంటాడు, చూసినావా? వాడు ఎట్లా ఉంటాడంటే, అరే ఆపరేషన్ లేకుండా పేగు బయటికి తీసేసిండు. మొన్న రీసెంట్గా నేను ఇంకో వీడియో చూసినాను తెలుసా? కూర్చోబెట్టి నీ కిడ్నీలో ఉన్న ఇంతింత రాళ్ళు కూర్చోబెట్టి ఇట్లా అనగానే 4-5 పడతాయి. పొట్టలో నుండే మళ్ళీ ఒక్క చుక్క రక్తం కారకుండా, ఒక్క బ్లేడు పెట్టకుండా వాడు. ఇంకోటి, కిడ్నీలు ఎక్కడుంటాయండి? కిడ్నీలు ఎక్కడుంటాయి? వెనకాల ఉంటాయి. తెలియని వారు తెలుసుకోండి. మనోడు ఇక్కడి నుంచి చెయ్యి పెట్టి కిడ్నీలలో ఉంటున్నా, కిడ్నీ లోపలికి చెయ్యి వెళ్తుందా? బ్లేడ్ వెళ్తేనే కిడ్నీ పనిచేయదు, అవునా కదా? ఒక్కసారి కిడ్నీని కోస్తే ఆ కిడ్నీగా పనిచేయదు. కానీ మనోడు 4-5 రాళ్ళు తీశాడు. కావాలంటే మన చర్చ్ గ్రూప్లో లింక్ పెడతాను, చూడండి, తరించండి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే,
వాడు పాపం చదువు రానివాడు కదా, వానికి మెడికల్ గురించి అర్థం తెలియదు కదా. సో వాడు ఆ మోసగాడిని నమ్మి వాడు అడిగినంత డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు మనము కూడా దేవుని వాక్యంలో చదువురాని దద్దమలలాగా ఉంటే, వాక్యం పట్ల జ్ఞానము లేకపోతే, ఇదిగో ఇవన్నిట్లా పుట్టబొడుగులు కూడినట్టు కొత్త కొత్త బోధలు వస్తూ ఉంటాయి. లేచి నిలబడండి. అబద్ధ బోధలను నేను బోధకుల గురించి మాట్లాడట్లేను. అబద్ధ బోధను మీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీకు ఇలాంటి అబద్ధ బోధ ఎక్కడైనా మీరు వింటే మనము బెరయా క్రైస్తవుల్లాగా ఉండాలి. ఏ క్రైస్తవుల్లాగా? బెరయా అనేది ఒక సంఘము. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎవరైనా వాక్యం చెప్తుంటే వెంటనే అది వాక్యం ఓపెన్ చేసేసి ఈయన కరెక్ట్ చెప్తున్నాడా లేదా, ప్రతి మాటను చెక్ చేసుకుంటారు. ఎస్, ఈయన కరెక్టే చెప్తున్నాడు. ఉందా అలవాటు మనకి? లేకపోతే అది అలవాటు చేసుకోవాలి. లేకపోతే రేపు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు వాగేస్తే దేవుని నామము అపకీర్తి పావడం పక్కన పెట్టండి, మీరు మీ చేతులారా నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. కాబట్టి దయచేసి అబద్ధ బోధలను మీరు గుర్తుపట్టే యోగంలో ఉండాలి, ఆ యుక్తిలో ఉండాలి. సామెతల గ్రంథము 23:23 గుర్తుపెట్టుకోవడానికి ఈజీ, ఫ్యాన్సీ నెంబర్. సామెతలు 23:23 ఏమనుంది చెప్పండి? సత్యమును అమ్మివేయక, నాతో పాటు రిపీట్ చేయండి, సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తాను. సత్యమును అమ్మివేయక దాన్ని కొనుక్కోవాలి. జ్ఞానమును వివేకమును ఉపదేశమును మనము వెల చెల్లించి కొనుక్కోవాలి. దేవుని వాక్యాన్ని, మీరు బైబిల్ని కూడా కొనుక్కోవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యములో ఉన్నవి కాకుండా బయట ఏ మాట చెప్పినా అది అబద్ధ బోధే. దేవుని వాక్యంలో లేనిది ఇంకా ఏ మాట చెప్పినా అది అబద్ధ బోధే. కాబట్టి దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి చెప్తున్నాను, మీకు ఎక్కువ బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు. మీరు ఎక్కడో ఏదో వాక్యం అవసరం లేదు. ఎవరో వాక్యాలు వాట్సాప్లో యూట్యూబ్లో విననవసరం లేదు. ఇది రోజు చదివితే చాలు. దీన్ని రోజు చదివితే చాలు. మనము మంచేదో చెడేదో తెలుసుకునే శక్తి దేవుడే మనకిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు ఉంచండి. కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అబద్ధ బోధ పరిడి వెళ్తున్న ఈ సమయాల్లో, నేటి సంఘాలలో అయ్యా, నీ వాక్యపు పేరును పెట్టుకున్న మా ఈ సంఘము బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్గా నామకరణం చేసిన ఈ యొక్క సంఘాన్ని, ఈ సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీరు మాతో నడిచి నీ వాక్యాన్ని మేము చదువుతున్న ప్రతిసారి దాని లోతైన మర్మాలు మాకు అర్థం చేపించండి. ఎందుకంటే అంత్య దినాలలో ఉంటున్నాము తండ్రి. దేవా, భయంకరమైన బోధలు, వాక్య విరుద్ధమైన బోధలు ఈ యొక్క లోకంలో పరిడి వెళ్తున్నాయి. వాటన్నిటికీ కూడా మేము విక్టిమ్స్గా పడిపోతున్నాము. దేవా, మేము ఆత్మీయ అంధకారంలో, ఆత్మీయ గుడ్డితనంతో బాధపడుతున్నాము. నీ యొక్క గాయపడిన హస్తం చేత ముట్టి మా యొక్క ఆత్మీయ నేత్రాలను తెరవండి. నీ వాక్యపు లోతైన మర్మాలను మేము నేర్చుకొనుటకు, వాక్యానుసారంగా జీవించుటకు, నీకు విధేయత కలిగి జీవించుటకు మాకు సహాయమును నేర్పును దయచేయమని కోరుచు, త్వరలో రానయ్యుంటున్న నజరుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలు తేక దుష్టుడి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు, కాచుకొనుదల
ఇక్కడ ఉంటున్న మనకందరికీ, లోకంలో ఉంటున్న సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా నీ వాక్యానికి విరుద్ధమైన ఏది కూడా మేము అంటపెట్టుకోకుండా మమ్మల్ని మేము కాచుకున్నట్టుకు కావలసిన శక్తి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. దేవునికి చప్పట్లు కొట్టి వందనాలు చెల్లించుకుందాము.